Is Vijaya, lecturer in computer science, and in today's video we'll discuss about number formatting options. Different formatting options. అసలు మనకి ఎక్సెల్లో డిఫరెంట్ ఫార్మేటింగ్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాము. ఈ ఫార్మేటింగ్ ఆప్షన్స్ మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే ఫార్మేట్ సెల్స్ అనే ఆప్షన్ దగ్గర మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి చూద్దాం. ఒకసారి మీకు ఆ ఫార్మేట్ సెల్స్ చూపిస్తాను. అది ఫార్మేట్ సెల్స్ ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే నవ్ డిస్ప్లేస్ ద రిబ్బన్ డిస్ప్లే చేస్తుంది. ఆ రిబ్బన్లో మనకి సెల్స్ గ్రూప్లో ఇక్కడ ఫార్మేట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ ఫార్మేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ వస్తుందమ్మా. అండ్ దీంట్లో లాస్ట్ ఉండే ఆప్షనే ఫార్మేట్ సెల్స్. ఓకేనా, ఈ ఫార్మేట్ సెల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఫార్మేట్ సెల్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దెన్ నువ్వేం చేయొచ్చు అంటే యూ కెన్ ఫార్మేట్ యువర్ డేటా. మీకు డేటాని మీకు తగ్గట్టుగా మనం ఫార్మేట్ చేసుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే అలాగా. ఓకేనా, ఫార్మేట్ సెల్స్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో అర్థమైంది కదా. ఎక్కడ ఉంటుంది ఫార్మేట్ సెల్స్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఏం చేయాలంటే డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు క్లిక్ ఆన్ హోమ్ ట్యాబ్లో ఇన్ సెల్స్ గ్రూప్ క్లిక్ ఆన్ ఫార్మేట్ మీద క్లిక్ చేస్తాము. నువ్వు డిస్ప్లేస్ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ కంటైనింగ్ డిఫరెంట్ ఆప్షన్స్. నువ్వు క్లిక్ ఆన్ ఫార్మేట్ సెల్స్ మీద క్లిక్ చేస్తే నువ్వు డిస్ప్లేస్ ద ఫార్మేట్ సెల్స్ డైలాగ్ బాక్స్. దీంట్లో మనకి టోటల్ ఎన్ని ట్యాబ్స్ ఉంటాయంటే 6 ట్యాబ్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటి అంటే నంబర్, అలైన్మెంట్, ఫాంట్, బోర్డర్, ఫిల్ అండ్ ప్రొటెక్షన్. ఇవి డిఫరెంట్ ఫార్మేట్స్ మనకున్నవి. అండ్ మీకు ఫార్మేటింగ్ ఆప్షన్స్ అంటే ఈ 6 ట్యాబ్స్ గురించి రాయాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ ట్యాబ్ మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే చూడండి ఒకసారి. ఇది ఫార్మేట్ సెల్స్ ఇలా ఉంటుంది డైలాగ్ బాక్స్. దీంట్లో నెంబర్ ట్యాబ్, అలైన్మెంట్, ఫాంట్, బార్డర్, ఫిల్ అండ్ ప్రొటెక్షన్ గురించి రాయాలమ్మ దీంట్లో. అండ్ ఫస్ట్ నెంబర్ ట్యాబ్ గురించి ఆల్రెడీ మనం నెంబర్ ఫార్మేటింగ్లో డిస్కస్ చేసుకున్నాం. మనకి నెంబర్ ఫార్మేటింగ్స్ ఎన్ని ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ ఫార్మేటింగ్స్ ఉన్నాయి. అసలు నెంబర్ ట్యాబ్ గురించి ఒకసారి చూద్దాం. ఎక్సెల్ నెంబర్ ఫార్మేట్ యూజ్డ్ ఫర్ చేంజింగ్ ద formatting of a number cells in decimals, providing the desired format in terms of number, date, converting into percentage, fractions, etc. మనం తీసుకున్న డేటాని we can convert that data అంటే నెంబర్ డేటాని ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ ఫార్మాట్స్లో చేంజ్ చేయొచ్చు అనమాట. నెంబర్, కరెన్సీ, అకౌంటింగ్, డేట్, టైం కానీ, పర్సంటేజ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్, టెక్స్ట్, స్పెషల్ అండ్ కస్టమ్. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ నౌ ఐ మూవింగ్ టు నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి అలైన్మెంట్ ట్యాబ్. ఈ అలైన్మెంట్ ట్యాబ్లో ఏం చేస్తాము అంటే మనం ఏదైతే సెల్లో ఉన్న టెక్స్ట్ని మనం ఏం చేయొచ్చు అంటే ఫార్మేట్ చేయొచ్చు అనమాట. అది ఎలా చూడండి. బై యూజింగ్ దిస్ ట్యాబ్ వీ కెన్ అలైన్ ద సెల్ టెక్స్ట్ అలైన్ చేయొచ్చు. అది ఎలా అంటే మెర్జ్ ద సెల్స్ టెక్స్ట్ విత్ ఈచ్ అదర్, అంటే టెక్స్ట్ని మెర్జ్ చేయొచ్చు, అంటే 2 సెల్స్లో ఉన్న డేటాని మెర్జ్ చేయొచ్చు. ఇఫ్ ద టెక్స్ట్ ఈజ్ హిడెన్ దెన్ బై యూజింగ్ వ్రాప్ టెక్స్ట్ వీ కెన్ షో ఇట్ ప్రాపర్లీ. టెక్స్ట్ కనుక హైడ్ అయిపోతే కనుక వ్రాప్ టెక్స్ట్ యూజ్ చేసి మనం ప్రాపర్గా డిస్ప్లే చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ అలైన్ టెక్స్ట్ యాజ్ పర్ ద డిజైర్డ్ డైరెక్షన్. మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో ఈ టెక్స్ట్ డేటాని డిస్ప్లే చేయొచ్చు అనమాట. జస్ట్ ఒకసారి మీకు అలైన్మెంట్ ట్యాబ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేసాం, సెలెక్ట్ ద సెల్ సెలెక్ట్ చేసుకుని మీరు ఈ ఫార్మేట్ మీద క్లిక్ చేస్తే హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఫార్మేట్ మీద క్లిక్ చేస్తే ఫార్మేట్ సెల్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫార్మేట్ సెల్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అండ్ దీంట్లో సెకండ్ ట్యాబే అలైన్మెంట్ ట్యాబ్. ఈ అలైన్మెంట్ ట్యాబ్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ యూజ్ చేసి మన టెక్స్ట్ని మన ఇష్టం వచ్చినట్టు ఫార్మేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్ ఉంది. అలైన్మెంట్ అంటే ఇక్కడ చూడండి హారిజాంటల్లో మనకి జనరల్గా ఉందన్నమాట. అలా కాకుండా లెఫ్ట్కి కావాలా, రైట్కి కావాలా, అంటే సెంటరా, రైటా, ఫిల్లా, జస్టిఫై, ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టెక్స్ట్ చూస్తే అది జనరల్లో ఉందనమాట. జనరల్ అంటే మనకి ఎక్సెల్ సెల్స్లో టెక్స్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ అలైన్మెంటే ఉంటుంది మీరు చూస్తే. అలా కాకుండా నేను సెంటర్కి పెట్టుకోవాలంటే కనుక యూ కెన్ క్లిక్ ఆన్ సెంటర్ అండ్ ఓకే క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సెంటర్లోకి వస్తుంది. మీకు డిఫరెన్స్ తెలియలేదు కదా. ఒకసారి నేను ఆ సెల్ని ఇంక్రీజ్ చేసాను చూడండి. ఇది ఏమైంది, టెక్స్ట్ సెంటర్కి వచ్చిందనమాట. అంటే ఆ సెంటర్లో ఫిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను డిఫరెన్స్. ఫార్మేట్ సెల్స్లో అలైన్మెంట్లో హారిజాంటల్లో
రైట్ అంటే కనుక రైట్ మీద క్లిక్ చేసి మీరు ఓకే అంటే ఏమవుతుంది, అది రైట్ సైడ్కి అలైన్ అవుతుంది అనమాట టెక్స్ట్. అలా మనం ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ అలైన్మెంట్ని చేంజ్ చేసుకోవచ్చు, లెఫ్టా రైటా. జనరల్ అంటే కనుక జనరల్గా టెక్స్ట్ ఎక్కడ ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సో క్లిక్ చేస్తే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ కంట్రోల్ అనమాట. టెక్స్ట్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇప్పుడు ఈ సెల్ సైజ్ ఇదే కదా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్లో నేను సమ్ డేటా ఎంటర్ చేస్తున్నాను. డేటా ఎంటర్ చేసేటప్పుడు ఏమవుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ డేటా ఎంటర్ చేస్తున్నాను, సంథింగ్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఇప్పుడు ఏమైంది, టెక్స్ట్ ఈ సెల్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ సెల్లో డేటా ఎంటర్ చేయాలంటే ఏం చేస్తారు, నెక్స్ట్ సెల్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆ డేటా అనేది హైడ్ అయిపోతుంది అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే సెల్ సెలెక్ట్ చేసి ఫార్మెట్లోకి వెళ్ళి ఫార్మెట్ సెల్స్లో మనకి ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అని ఉంటుందన్నమాట. వ్రాప్ టెక్స్ట్ అంటే ఏంటి అంటే జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే ఈ టెక్స్ట్ అనేది ఏమవుతుందంటే పైకి మూవ్ అయ్యి దాంట్లో ఫిట్ అవుతుంది అనమాట. ఇది వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్. అండ్ అలాగే ఇంకొకటి ఉంది మనకి, వ్రాప్ టెక్స్ట్ కాకుండా ష్రింక్ టు ఫిట్ అని, అంటే సెల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వదు అనమాట. సెల్ సైజ్ ఎంత ఉందో అంతే ఉంటుంది, బట్ మనకి ఏమవుతుందంటే డేటా అనేది సైజ్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అదే సెల్లో ఆ డేటా అనేది ఫిట్ చేసేస్తుంది అనమాట, బట్ ఏమవుతుందంటే మనకి రీడ్ చేయడానికి కష్టం అవుతుంది అనమాట, ఐడెంటిఫై చేయడానికి కష్టం అవుతుంది. అదేవిధంగా డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇది వ్రాప్ టెక్స్ట్ అండ్ ష్రింక్ టు ఫిట్ అనమాట. అండ్ ఆ సెల్ సెలెక్ట్ చేసుకుని ఫార్మేట్ ఆప్షన్లో ఫార్మేట్ సెల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే చూడండి, సెలెక్ట్ చేసుకుని ఫార్మేట్లోకి వెళ్ళి ఫార్మేట్ సెల్స్ మీద క్లిక్ చేస్తే మీకు అలైన్మెంట్లో దెన్ ఏం చేయొచ్చు, ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేస్తే వ్రాప్ టెక్స్ట్ అయిపోతుంది. దెన్ ఇంకొక ఆప్షన్ ఉందాం ఇక్కడ మనకి మెర్జ్ సెల్స్ అని. అదేంటి అంటే 2 సెల్స్ని మనం మెర్జ్ చేసేయచ్చు. ఒకవేళ ఇలా కాకుండా ష్రింక్ టు ఫిట్ వ్రాప్ టెక్స్ట్ కాకుండా నేను ఏమనుకున్నానంటే 2 సెల్స్ కంబైండ్ అయ్యి ఆ డేటా అనేది ఫుల్గా రావాలనుకోండి. దెన్ 2 సెల్స్ని సెలెక్ట్ చేసి పక్క సెల్ని కూడా సెలెక్ట్ చేసి click on format cells. Now it displays a format cells dialog box. Now go to alignment tab. Now click on ఇక్కడ wrap text తీసేసి then you can select merge cells అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీకు ఆ 2 సెల్స్ అనేవి మెర్జ్ అయిపోయి డేటా అనేది కంబైన్డ్గా డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది మనకు, అదేంటి అంటే టెక్స్ట్ ఓరియంటేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫార్మాట్ సెల్స్లో ఇదిగో ఓరియంటేషన్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. దీన్ని నేను వర్టికల్గా టెక్స్ట్ డిస్ప్లే చేసుకోవాలంటే కనుక వర్టికల్గా డిస్ప్లే చేయొచ్చు. అంటే ఇక్కడ సెల్ సైజ్ మనకి తక్కువ ఉంది కాబట్టి మనకి తెలియలేదు. ఒకసారి నేను హైట్ ఇంక్రీజ్ చేస్తాను. చూడండి, టెక్స్ట్ని మనం ఏం చేయొచ్చు అంటే వర్టికల్గా డిస్ప్లే చేయొచ్చు. అండ్ దీన్నే మనం ఏం చేయొచ్చు అంటే హారిజాంటల్గా డిస్ప్లే చేయాలంటే కనుక హారిజాంటల్గా డిస్ప్లే అవుతుంది. అంటే రివర్స్లో కావాలంటే కనుక క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేస్తే మీకు రివర్స్లో కనిపిస్తుంది. అండ్ అదే హారిజాంటల్గా కావాలంటే కనుక ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళి టెక్స్ట్ అలైన్మెంట్ని ఏం చేయాలి, మూవ్ చేసి ఓకే అంటే మీకు టెక్స్ట్ అనేది ఇలా వస్తుంది అనమాట. అర్థమైంది కదమ్మా, ఇది అబౌట్ అలైన్మెంట్ ట్యాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టోటలీ అబౌట్ అలైన్మెంట్ ట్యాబ్. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ ట్యాబ్. ఫాంట్ మనందరికీ తెలుసు, బై యూజింగ్ దిస్ ట్యాబ్ వీ కెన్ చేంజ్ ద ఫాంట్ కలర్, ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ ఎక్సెట్రా. వీ కెన్ అండర్లైన్ ద టెక్స్ట్, can change the font effects and we can preview also how it would like. ఒకసారి చూడండి, మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఫాంట్ ట్యాబ్లో జస్ట్ డేటాను సెలెక్ట్ చేసుకోవడం, ఫార్మెట్ మీద క్లిక్ చేస్తే ఫార్మెట్ సెల్స్, నవ్ డిస్ప్లేస్ ఫార్మెట్ సెల్స్ డైలాగ్ బాక్స్. నవ్ క్లిక్ ఆన్ ఫాంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇదేమో ఫాంట్, అంటే మనకి ఏ టైప్ ఆఫ్ ఫాంట్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
సెలెక్ట్ ఎనీ ఫాంట్ రిక్వైర్డ్ ఫార్మేట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాంట్ స్టైల్ రెగ్యులర్, ఇటాలిక్, బోల్డ్ అండ్ బోల్డ్ ఇటాలిక్. రెగ్యులర్ ఒకవేళ ఇటాలిక్ అయితే చూడండి ఇలా చూపిస్తుంది ప్రివ్యూ, అండ్ బోల్డ్ అంటే కనుక కొంచెం థిక్గా కనిపిస్తుంది, అండ్ బోల్డ్ ఇటాలిక్ అంటే థిక్ కమ్ ఇటాలిక్, బోల్డ్ ఇటాలిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైజ్ కావాలంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైజ్ బట్టి మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ కెన్ ఆల్సో అప్లై కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు టెక్స్ట్కి. సెలెక్ట్ ఎనీ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటాకి కలర్ అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ కావాలంటే కనుక యూ కెన్ సెలెక్ట్ అండర్లైన్. సింగిల్ కావాలంటే సింగిల్, ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది చూడండి సింగిల్. అండ్ అలాగే డబుల్ కావాలంటే డబుల్, సింగిల్ అకౌంటింగ్, డబుల్ అకౌంటింగ్, ఇలా డిఫరెంట్ మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండర్లైన్ వద్దు అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ నన్. అండ్ అలాగే ఎఫెక్ట్స్ ఉన్నాయి మనకి, అవి ఏంటి అంటే స్ట్రైక్ త్రూ అని. స్ట్రైక్ త్రూ అంటే తీసుకున్న డేటా మీద ఇలా ఒక హారిజాంటల్ లైన్ వస్తుందన్నమాట, అది స్ట్రైక్ త్రూ. అండ్ అలాగే సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్. అది ఏంటి అంటే సూపర్ స్క్రిప్ట్ అంటేనేమో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్ములా రాస్తాం కదా, 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఫార్ములా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటాం కదా. సో ఏ సూపర్ స్క్రిప్ట్లో మీకు 2 రావాలంటే కనుక యూ కెన్ యూజ్ దిస్ సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్. అండ్ H2O2 అలా ఫార్ములాస్ రాస్తాం కదా, ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సబ్స్క్రిప్ట్లో వాల్యూ రావాలంటే కనుక యూ కెన్ సెలెక్ట్ ది సబ్స్క్రిప్ట్. ఒక ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ దీన్ని తీసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ H2 అని రావాలి, H2O2 ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఈ 2ని ఏం చేయాలి, సబ్స్క్రిప్ట్లోకి రావాలి, అంటే హెచ్ కిందకి రావాలి సబ్స్క్రిప్ట్లోకి. దెన్ ఆ 2ని సెలెక్ట్ చేసుకుని ఫార్మేట్లోకి వెళ్ళి ఫార్మేట్ సెల్స్లో ఇక్కడ సబ్స్క్రిప్ట్ అని ఉంటుంది, క్లిక్ చేసి ఓకే చేస్తే మీకు అది H2 కింద అయిపోతుంది చూడండి. అండ్ అలాగే సూపర్ స్క్రిప్ట్ అంటే సెలెక్ట్ చేసి ఫార్మేట్ సెల్స్లో అండ్ అలాగే సూపర్ స్క్రిప్ట్ క్లిక్ చేస్తే మీకు సూపర్ స్క్రిప్ట్ అవుతుంది. అండ్ చూడండి O స్క్వేర్ అయింది అది, అలా అనమాట. ఇవి టోటలీ అబౌట్ ఫాంట్ ట్యాబ్. ఇవన్నీ కూడా ఆప్షన్స్, మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకి ఇష్టం వచ్చినట్టు ఆ ఫాంట్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్ ట్యాబ్. ఈ బార్డర్ ట్యాబ్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం తీసుకున్న డేటాకి బార్డర్స్ అప్లై చేసుకోవచ్చు. బార్డర్స్ అప్లై చేసుకోవడానికి మనకి దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ స్టైల్, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి చూడండి, డాటెడ్ లైన్స్ అండ్ అలాగే చిన్న అంటే డాటెడ్ లైన్స్ కన్నా కొంచెం పెద్దవి, ఇలా మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డేటా సెలెక్ట్ చేసుకుని. అండ్ కలర్ వచ్చేసి ఆటోమేటిక్ ఉంది, యూ కెన్ ఆల్సో అప్లై కలర్ టు దట్ అవుట్లైన్కి బార్డర్కి కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదేమో నన్, ప్రీసెట్స్లో నన్ అంటే బార్డర్ లేకుండా ఉండడం, అవుట్లైన్ అంటే అవుట్లైన్ వస్తుంది చూడండి, అవుట్లైన్ వస్తుంది. ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ వస్తుంది అనమాట, ఇన్సైడ్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఇన్సైడ్ చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనమాట. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బార్డర్ పైన వద్దు అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ దిస్, ఓన్లీ పైన మాత్రమే బార్డర్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇవన్నీ తీసేయచ్చు చూడండి, లెఫ్ట్ రైట్ ఇవన్నీ తీసేసి ఓన్లీ పైన కావాలంటే యూ కెన్ సెలెక్ట్ దిస్. అండ్ అలాగే డౌన్ కావాలంటే సెలెక్ట్ లెఫ్ట్, ఇలా రైట్, ఇలా మన డిఫరెంట్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కావాలంటే ఇలా మనకు కావాల్సినట్టుగా బార్డర్స్ అప్లై చేసుకుని మనం ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే అవి అప్లై అవుతాయి అనమాట. ఇది అబౌట్ బార్డర్స్ ఇన్ బార్డర్స్ ట్యాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ట్యాబ్ కూడా మన అందరికీ తెలుసమ్మా. ఈ ఫిల్ ట్యాబ్ ఏంటి అంటే మనం బ్యాక్గ్రౌండ్లో కలర్ అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటాని సెలెక్ట్ చేసుకుని డేటాని కలర్తో హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఫార్మేట్లోకి వెళ్ళి ఫార్మేట్ సెల్స్లో ఫిల్ ట్యాబ్లో మనకి ఇక్కడ నో కలర్ అని ఉంది, బట్ మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ అప్లై కలర్, ఎనీ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ కావాలంటే యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఎఫెక్ట్స్, కలర్స్ అండ్ అలాగే ఎఫెక్ట్స్. ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చమ్మా, సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే అంటే అది అప్లై అవుతుంది చూడండి. శాంపిల్ ఈ కలర్ ఇక్కడ అప్లై అయిందనమాట, ఇలా కలర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ కలర్స్ కావాలంటే కనుక యూ కెన్ సెలెక్ట్ యువర్ డిజైర్డ్ కలర్, సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్యాటర్న్ వచ్చేసి ఆటోమేటిక్ ఉంది, ఇది కూడా అంతే. సెలెక్ట్ ఎనీవన్, సెలెక్ట్ చేసుకుని అప్లై చేయొచ్చు. ఓకేనా, ప్యాటర్న్ అప్లై అవుతుంది. అండ్ ప్యాటర్న్ స్టైల్ కావాలంటే స్టైల్ కూడా అప్లై చేసుకోవచ్చు, దానికే ప్యాటర్న్ స్టైల్ అనమాట.
ఇప్పుడు ఎల్లో వల్ల ప్యాటర్న్ అంత కనిపించట్లేదు, కానీ ఇది నన్ను ఇది ఓకే క్లిక్ చేస్తే మీకు ప్యాటర్న్ అప్లై అవుతుంది తీసుకునే డేటాకి. ఇది అబౌట్ ఫిల్ ఆప్షన్ ఇన్ ఫిల్ ట్యాబ్ ఇన్ ఫార్మాట్ సెల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్షన్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక షీట్ని కానీ ఎంటైర్ సమ్ డేటాని కానీ అంటే సమ్ సెల్ని కానీ ఎంటైర్ షీట్ని కానీ లాక్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ దిస్ ఆప్షన్. దీంట్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఎంటైర్ వర్క్షీట్ని లాక్ చేస్తాము. అది ఎలా చేస్తాము అంటే కనుక ఒకసారి చూపిస్తాను చూడండి. రివ్యూ ట్యాబ్లో చేస్తామమ్మా. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేసి రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ప్రొటెక్ట్ షీట్ అని ఉంటుంది. ప్రొటెక్ట్ షీట్, ప్రొటెక్ట్ వర్క్ బుక్, ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. వర్క్ బుక్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయండి, షీట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయండి. దెన్ ప్రొటెక్ట్ షీట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దెన్ నువ్వేం చేయొచ్చు అంటే పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ టైప్ చేయండి అండ్ క్లిక్ ఆన్. నీకు వర్క్షీట్ ఏం హైడ్ చేయాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లాక్డ్ సెల్స్, అన్లాక్డ్ సెల్స్, ఫార్మేట్ సెల్స్, ఫార్మేట్ కాలమ్స్, రోస్, ఇన్సర్ట్ కాలమ్స్, ఇన్సర్ట్ రోస్, ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేసి ఒకసారి రీఎంటర్ చేయండి పాస్వర్డ్. ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే దెన్ ఆ షీట్ అనేది నీకు ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. దెన్ అన్ప్రొటెక్ట్ షీట్ అంటే కనుక జస్ట్ ఇంకొకసారి పాస్వర్డ్ టైప్ చేస్తే దెన్ అది అన్ప్రొటెక్ట్ అవుతుంది. ఇది టోటలీ అబౌట్ ఫార్మేటింగ్ సెల్స్ ఆప్షన్. జస్ట్ ఫార్మేట్ సెల్స్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఫార్మేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్లో ఫార్మేట్ సెల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఫార్మేట్ సెల్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది అనమాట. దీంట్లో టోటలీ 6 ట్యాబ్స్ ఉంటాయి. మీకు ఫార్మేట్ సెల్స్ అని క్వశ్చన్ అడిగితే కనుక యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ 6 ట్యాబ్స్ అనమాట. 6 ట్యాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ అనదర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఫార్మేటింగ్ సెల్స్లో, అవి కూడా ఇంక్లూడ్ చేయండి. అవి ఏంటి అంటే చేంజ్ రో హైట్, చేంజ్ కాలమ్ విడ్త్. మీకు ఆల్రెడీ తెలుసు, ఒకసారి చూద్దాం. రో హైట్ ఎలా చేంజ్ చేయాలి ఫస్ట్ సెలెక్ట్ ద ఎంటైర్ రో దట్ యూ విష్ టు మోడిఫై. ఏ రోకి అయితే నువ్వు హైట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నావో ఆ రోని సెలెక్ట్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి, రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ రో హైట్ ఫ్రమ్ ద పాపప్ మెనూ. దాంట్లో రో హైట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు రో హైట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను. జస్ట్ నేను ఏదైనా ఒక రో హైట్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆ రోని సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేయాలంటే కర్సర్ ఆ రో నెంబర్ దగ్గరికి తీసుకువెళ్ళి మీరు క్లిక్ చేస్తే ఆ రో అంతా హైలైట్ అవుతుంది అనమాట. వన్స్ హైలైట్ అయిన తర్వాత దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి హైట్ అంటే కనుక ఎయిదర్ ఫార్మేట్లోకి వెళ్ళి రో హైట్ మీద క్లిక్ చేసినా పర్వాలేదు, ఆర్ యూ కెన్ రైట్ క్లిక్ చేస్తే దెన్ మీకు ఇక్కడ రో హైట్ అని కనిపిస్తుంది. క్లిక్ చేస్తే రో హైట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దెన్ నీకు ఎంత కావాలంటే అంత వాల్యూ అక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 అని ఇచ్చాను. ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేస్తే మీకు ఆ సైజ్ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది రో హైట్ ఇంక్రీజ్ చేయడం. అండ్ అలాగే కాలమ్ విడ్త్ ఎలా ఇంక్రీజ్ చేయాలో చూద్దాం. కాలమ్ విడ్త్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అంటే దెన్ ఎక్సెల్లో మీకు డిజైర్డ్ కాలమ్ ఏదైతే ఉందో కాలమ్ సెలెక్ట్ చేసుకోండి. డి కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని రో విడ్త్ ఎలా ఇంక్రీజ్ చేయాలి. ఈ విడ్త్ ఎలా ఇంక్రీజ్ చేయాలంటే ఏదైనా ఫార్మేట్లోకి వెళ్ళి కాలమ్ విడ్త్ అన్నా పర్వాలేదు, ఆర్ యూ కెన్ క్లిక్ ఆన్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాలమ్ విడ్త్ క్లిక్ చేస్తే కాలమ్ విడ్త్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దెన్ యూ కెన్ గివ్ ఇక్కడ విడ్త్ ఇవ్వచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 30 ఇచ్చాను. ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే అంటే కనుక కాలమ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది టోటలీ ఫార్మేటింగ్ ఆప్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. రో హైట్, కాలమ్ విడ్త్ చేంజ్ చేయడం. అండ్ అలాగే తీసుకున్న డేటా మీద డిఫరెంట్ ఫార్మేటింగ్స్ అప్లై చేయడం అనమాట. అవి ఏంటి అంటే నెంబర్ ఫార్మేటింగ్, అలైన్మెంట్, ఫాంట్, బోర్డర్, ఫిల్ అండ్ ప్రొటెక్షన్. అండ్ ఇది ఫార్మేటింగ్ సెల్స్ గురించి టోటలీ. థ్యాంక్ యూ.